హలో ఫ్రెండ్స్. ఒక మ్యాచ్‌కి రూ. 500 షూస్ కూడా కొనలేని పరిస్థితి. కుటుంబం గురించి పోరాడుతూ క్రికెట్‌ని కలలు కంటున్న ఒక యువకుడు. ఇది సాకిబ్ హుస్సేన్ అనే ఒక ఫైటర్ కథ. నిజంగా ఇతని గురించి తెలుసుకోవాలి. మనం నిజాయితీగా, నిస్వార్థంగా కష్టపడుతూ ఉంటే విజయం ఏదో ఒక రోజు మన దగ్గరికి వస్తుందని ఈ సాకిబ్ హుస్సేన్ ఒక లైఫ్ స్టోరీ చెప్తుంది ఫ్రెండ్స్. అతని లైఫ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సాకిబ్ హుస్సేన్ బీహార్‌లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. అతని కుటుంబం చాలా పేద కుటుంబము. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబము. తన తండ్రి ఒక వ్యవసాయ కూలి. వ్యవసాయం చేసే సమయంలో తన కాలికి గాయం అవ్వడంతో ఆ వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆ తండ్రి. ఆ తండ్రికి ఒకే ఒక ఆధారం సాకిబ్ హుస్సేన్. కుటుంబ భారం అంతా అతనిపైనే పడింది. చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. దగ్గరలో వెళ్ళి క్రికెట్ ఆడితే తనకు మ్యాచ్‌కి రూ. 500 అలా ఇచ్చేవారు. ఆ రూ. 500తోనే తన కుటుంబాన్ని పోషిస్తూ వచ్చేవాడు సాకిబ్ హుస్సేన్. అతనికి క్రికెట్ అంటే పిచ్చి. క్రికెట్ పైన ఎంతో అభిమానము. ఒక స్టేజ్‌కి వచ్చేసరికి క్రికెట్ ఆడడానికి సంబంధించిన షూలు కొనడానికి కూడా ఈ సాకిబ్ హుస్సేన్ దగ్గర లేకుండా పోయాయి. 10,000 షూలు కొనడం కన్నా ఆశను తీసుకొచ్చి వాళ్ళ కడుపు నింపడమే ముఖ్యం అనుకున్నాడు ఆ సాకిబ్ హుస్సేన్. అతనికి కుటుంబం కూడా సపోర్ట్‌గానే ఉంది. తన కలలను తను సాకారం చేసుకోవడానికి కుటుంబం కూడా ఎప్పటికప్పుడు తనకు అన్ని విధాల సాయం పడుతూనే ఉంది. కానీ కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత మాత్రం సాకిబ్ పైనే ఉంది. ఒక దశలో తను క్రికెట్ మానేసి ఆర్మీకి వెళ్ళి తన ఫ్యామిలీని చూసుకుందాం అనుకునే పరిస్థితి వరకు వెళ్ళిపోయాడు. కానీ తన ఫ్రెండ్స్ నీ భవిష్యత్తు క్రికెట్‌లోనే ఉంది. నీకు క్రికెట్ అంటే పిచ్చి కదా! నువ్వు క్రికెటర్‌గా చాలా సాధించగలవు అన్నట్టుగా మోటివేట్ చేయడంతో తాను అప్పటినుంచి దగ్గరలో ఉన్న కొన్ని ప్లేసెస్ వెళ్ళి క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుతున్న సాకిబ్‌కి కొంతమంది పరిచయం అవ్వడంతో మెల్లిమెల్లిగా తన మెళకువలు మెచ్చుకొని ఇక క్రికెట్ అకాడమీ వరకు వెళ్ళాడు. ఎంతో కష్టపడి క్రికెటర్ల దృష్టిని ఆకట్టుకున్నాడు. అండ్ కష్టపడుతూనే పనులు చేస్తూనే తన ఫ్యామిలీని చూసుకుంటూనే తను ఒక క్రికెటర్‌గా అవ్వాలని కూడా రాత్రి పగళ్ళు కష్టపడ్డాడు. తన తల్లి తనకెప్పుడు సపోర్ట్‌గా ఉండేది. ఒక దశలో కొడుకు షూల కోసం అంటూ తల్లి నగలమ్మిన సమయాలు కూడా ఉన్నాయన్నట్టుగా సోషల్ మీడియాలో తన తల్లి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుకుంది. నిజంగా ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం దక్కలేదంటూ ఎప్పుడు తన కష్టాన్ని ఆపలేదు సాకిబ్ హుస్సేన్. తర్వాత ఐపీఎల్‌లో సెలెక్ట్ అయ్యాడు కేకేఆర్ తరపున. బట్ ఆ సంవత్సరం అంతా అతన్ని బెంచ్‌కే పరిమితం చేశాడు. తనకంటూ ఎప్పుడు అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. కానీ అక్కడ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత ఎస్ఆర్‌హెచ్‌కి జరిగిన రీసెంట్ మ్యాచ్‌లో సాకిబ్ హుస్సేన్‌కి ఛాన్స్ ఇవ్వడంతో తను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసి తను ఎలాంటి ఆటగాడో, తను ఎంత కష్టపడి ఈ స్టేజ్‌కి వచ్చాడో అన్నది ప్రపంచానికి చూపించాడు. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ తర్వాత సాకిబ్ హుస్సేన్ గురించి సోషల్ మీడియా అంతా ఒకటే చర్చలు. ఇంత కష్టపడ్డాడు, ఇలా సక్సెస్ దొరికింది అంటూ అతని సక్సెస్ స్టోరీని చాలా చోట్ల షేర్ చేస్తున్నారు కూడా. నిజమే కదా ఫ్రెండ్స్. నిస్వార్థంగా కష్టపడితే సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుందన్నది సాకిబ్ హుస్సేన్ లైఫ్ స్టోరీ వల్ల తెలుస్తుంది. సాకిబ్ హుస్సేన్ తల్లిదండ్రుల కష్టానికి, సాకిబ్ హుస్సేన్ కష్టానికి ఎట్టకేలకు ప్రతిఫలం దొరికింది. ఆడిన డెబ్యూట్ మ్యాచ్‌లో 4 వికెట్లతో సంచలనం క్రియేట్ చేశారు. ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లు సాకిబ్ ఆడాలని, సాకిబ్ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలని అండ్ సాకిబ్ లైఫ్ నుంచి చాలామంది నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు ఉందా, చదువు ఉందా అన్నది కాదు. ఒక ఫీల్డ్‌లో నీకు గనక నిజంగా ఆసక్తి ఉండి ఎలాంటి స్వార్థం లేకుండా రేయింబగళ్ళు కష్టపడితే ఏదో ఒక సక్సెస్ అనేది నీ కాళ్ళ దగ్గరకు వస్తుందన్నది సాకిబ్ హుస్సేన్ లైఫ్ స్టోరీ వల్ల తెలుస్తుంది అన్నట్టుగా చాలా మంది అంటున్నారు. నిజంగా ఏదేమైనా ఐపీఎల్ వచ్చాక క్రికెట్ ఎలా జరిగిందన్నది పక్కన పెడితే చాలా మంది యంగ్స్టర్స్, చాలా నిరుపేద కుటుంబాలు ఇప్పుడు ఐపీఎల్ ద్వారా ఉపాధి పొందుతున్నాయి. ఐపీఎల్ ద్వారా తమ సక్సెస్ స్టోరీని ప్రపంచానికి చూపిస్తున్నాయి. జైస్వాల్, ఒక రింకు సింగ్, ఒక సాకిబ్ హుస్సేన్. నిజంగా ఇలాంటి యంగ్స్టర్స్ మా ఫ్యామిలీ ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కష్టపడుతూ తమ ప్యాషన్ వెంటే పడ్డ ఇలాంటి వాళ్ళంతా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి ఐపీఎల్ నిజంగా ఒక కారణంగా మారింది. సాకిబ్ హుస్సేన్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి. చాలా మందికి చాలా ఫీల్డ్స్‌లో అవకాశం దక్కాలి. వాళ్ళంతా సక్సెస్ఫుల్ కావాలి. నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ కదా సాకిబ్ హుస్సేన్‌ది. అసలు మీరేమంటారు సాకిబ్ హుస్సేన్ జర్నీ గురించి? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్.